అందరికీ నమస్తే. విటీవీ వాయిస్ ఫర్ ది పొలిటికల్ ఛానల్‌కు స్వాగతం. గత ప్రభుత్వం కల్తీ నెయ్యితో ప్రసాదాలను తయారు చేయించి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కల్లుగొట్ల గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి హాజరైన సీఎం ఆలయ ప్రసాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ తో నెయ్యిని తయారు చేసి దానితో తిరుమలలో లడ్డూలను తయారు చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే తాను మాట్లాడుతున్నానని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్లు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో కల్తీ నెయ్యితోనే ప్రసాదాలను పంచారని సీఎం తెలిపారు. శ్రీశైలం క్షేత్రంలోనూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యినే వాడారని ఆరోపించారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో సిబిఐ సిట్ క్లీన్ చిట్ ఇచ్చినట్లు మాట్లాడుతున్నారని, వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలని చంద్రబాబు పేర్కొన్నారు. సిట్ ఇచ్చిన రిపోర్ట్లో కల్తీ జరిగినట్లుగా ఉందని స్పష్టం చేశారు. ఈ విషయాన్నే వైవి సుబ్బారెడ్డి స్వయంగా చెప్పారన్నారు. కల్తీలతో వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసే స్థాయికి దిగజారని సీఎం అసహనం వ్యక్తం చేశారు. సో చంద్రబాబు వ్యాఖ్యలు అయితే చూసాం. ప్రస్తుతం మనం బాత్రూమ్ క్లీనింగ్ చేసే కెమికల్స్తో తిరుమల లడ్డు తయారు చేశారు. కంప్లీట్గా సిట్ అయితే ఇచ్చిన నివేదికలో సో బాత్రూమ్ క్లీనింగ్ చేసే కెమికల్స్తో లడ్డు తయారు చేసినట్టు ఉందని చెప్పారు. సో తప్పిదాలు అయితే మాట్లాడలేదు, నిజంగానే కల్తీ జరిగిందని చెప్తున్నారు. సో మరి ఈ కల్తీ అంటే ఇది సిట్ ఇచ్చిన నివేదిక కాబట్టి సో ఇంత దారుణంగా తిరుమల లడ్డూలో ఇంత కల్తీ జరగడం, సో గత ప్రభుత్వ హయాంలో అంటే వైసీపీ హయాంలో సో తిరుమల దేవస్థానంలో తిరుపతి లడ్డు కల్తీ అనేది జరిగింది. అసలు దీని గురించి ప్రభుత్వాలు కానివ్వండి, అలాగే చట్టం కానివ్వండి, ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి, అసలు దీని గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.